దేవుడు కాచి కాపాడాడు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ వాటి నుంచి విడిపించి, తప్పించి, సంరక్షించి, కాపాడి ఆయన దివ్యమైన సన్నిధానంలో ఈ రీతిగా ఆరాధించుకోవడానికి, గణపరుచుకోవడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. సర్వలోక మానవాళి యొక్క పాప పరిహార్థమై కల్వరి శిలువలో బలి అయి తన ప్రాణము పెట్టి 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచి సజీవుడనని అనేకులకు కనుపరుచుకొని పునరుద్ధాన దినమును పురస్కరించుకొని ఈ ఆదివారం నాడు ఆ దివ్య శక్తివంతమైనటువంటి ఆ దేవదేవుని ఆరాధించుకునే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుని గురించి తెలుసుకునే ఆలోచన లేదు గాని, ఆ దేవుని గురించిన విషయాలు గమనించే మనస్తత్వము లేదు గాని, దానిని తృణీకరిస్తూ వ్యతిరేకిస్తూ అనాలోచితంగా మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట పదే పదే అనడానికి గల కారణం ఏంటంటే, ఈ దేవుని మందిరము దగ్గర అరేపుడు చేస్తున్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. చూద్దాం దేవుని వాక్యముల నుంచి లూకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వాక్యము నుంచి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వాక్యము నుంచి. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే. ఆమె పేరు ఎలిషాబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన జ్ఞానము చొప్పున, ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండి ఎలిషాబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు వీరిద్దరి విషయాన్ని గమనిస్తున్నాడు. ఈ జకర్యా అనే వ్యక్తి యాజకుడు అనగా గుడిలో పూజారి నావలే. ఆ రోజుల్లో గుడిలో పూజారిగా, ప్రధాన పూజారిగా ఉంటున్నటువంటి సందర్భంలో వారి క్రమము చొప్పున దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా జీవిస్తున్నారు. అయితే వృద్ధాప్యానికి వచ్చారు. వృద్ధాప్యానికి అనగా 60-70 సంవత్సరాల వయసు వరకు వచ్చి ఉండవచ్చు. వారు చేస్తున్నటువంటి భక్తిని, వారు నడుస్తున్నటువంటి క్రమమును, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి విధానాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే చూశాడో, దేవుడి యొక్క వారి ప్రవర్తనను గమనించాడో, వారు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు ఎప్పుడైతే చూశాడో, దేవుడు గొప్ప కార్యం చేశాడు వారి జీవితాల్లో. చూద్దాం ఏం చేశాడు ఆయన. 8వ వాక్యం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడై, ప్రభువా, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన నీ వినబడినది. నీ భార్య అయిన ఎలిషాబెతు నీకు కుమారుని కరును. అతనికి యోనానని పేరు పెట్టుదము. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇశ్రాయేలీయులలో అనేకులకును ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పుటకు, మరియు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును, అవిధేయులైన నీతిమంతుల జ్ఞానము హృదయమును
ఆ నీతిమంతులను జ్ఞానమును ననుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. హల్లెలూయా. ఈ ఎలిజబెతు, ఈ జకర్యా అనే వ్యక్తులు గుడిలో ప్రధాన పూజారులుగా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది పూజారులుగా, భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా గ్రామాల్లో కానీ కుటుంబాల్లో కానీ పెద్దలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి మగ కొడుకులు లేనటువంటి వారు ఉన్నారు, మగ పిల్లలు లేనటువంటి వారు ఉన్నారు, కొందరికి ఆడపిల్లలు కలిగినటువంటి వారు ఉన్నారు, కొందరికి పిల్లలే లేనటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. పిల్లలు లేనటువంటి వారికి ఈ జకర్యా అనే ప్రధాన యాజకుడుగా, పెద్ద పూజారిగా ఉన్నటువంటి ఆయన ఎప్పుడు కూడా నిరాశపడలేదు, ఎప్పుడు కూడా నిరాశపడలేదు, దేవుని మీద అలగలేదు, దేవుని మీద సనగలేదు, దేవుని మీద గుణగలేదు, దేవునికి వ్యతిరేకంగా ఎన్నడూ ఆలోచన చేయలేదు, ఈ దేవుడు శాతగానుడని ఎన్నడూ మాట్లాడలేదు, ఈ దేవునికి మర్యాద తెలదని, నా కష్టం తెలవదని, నా బాధ తెలవదని ఎన్నడూ కూడా అనుకున్నటువంటి వాడు కాదు జకర్యా. హల్లెలూయా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆ దేవుడు ఏం చేస్తాడు, చేసినప్పటికి చూద్దామని. చూసేదేముండని పోవుడు తప్ప దేవుని యొక్క కోపము క్షణమాత్రమును గాని ఈ భూమి భస్మమైపోతుందని దేవుడు చెప్పాడు. భస్మమైపోతుంది. భస్మం అనగా కొంతమందికి తెలుసు ఏంటంటే బూడిదైపోతుంది. హల్లెలూయా. ఈ భూమి ఏమైపోతుంది? బూడిదైపోతుంది. సూర్య చంద్ర నక్షత్రాలు ఉష్క రేణుల వలె రాలిపోతాయి. అటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. అయితే ఆయన ఎప్పుడు కూడా దేవుని మీద సరిగినటువంటి వాడు కాదు జకర్యా. తాను చేసిన భక్తిని క్రమంగా పద్ధతి చొప్పున భయభక్తులు కలిగి క్రమంగా నడుస్తూ ఉన్నాడు. తరగతి చొప్పున అనగా తన వంతు వచ్చినప్పుడల్లా ఆయన దేవుని గుడిలో పూజ చేస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాడు. గత కాలము నడుస్తూ ఉన్నప్పుడు సేమ్ అలాగే ఒక రోజు వెళ్ళాడు దేవుని మందిరానికి. వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు. దేవుని మందిరములో ధూపం వేస్తూ ఉన్నాడు. ధూపం వేస్తూ ఉన్నప్పుడు దేవదూత దిగి వచ్చాడు పరలోకము నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. పరలోకము నుంచి దేవదూత దిగి వచ్చి జకర్యా ఎలిజబెతులకు చెప్పాడు. అలాగే కన్యక అయినటువంటి మరియతో దేవదూత మాట్లాడాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి యోసేపుతో దేవదూత మాట్లాడాడు. హల్లెలూయా. దేవుని దూత భూమికి దిగి వచ్చి చాలా మందితో మాట్లాడాడు. చాలా మందికి వర్తమానం ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు పుడతాడని, లేదా యోహాను పుడతాడని ఇక్కడ దేవదూత ఎలాగైతే మాట్లాడాడో మరియమ్మతో ఈ దేవదూత మాట్లాడుతాడు గాబ్రియేలు. ఏమని? అమ్మా, నువ్వు ధన్యురాలు, నువ్వు కుమారుని కనబడుతున్నావు, దేవుని ప్రాప్తురాలు అని చెప్పి దేవదూత మాట్లాడతాడు. అలాగే యేసు ప్రభు పుట్టినప్పుడు గొల్లలతో దేవదూత మాట్లాడతాడు. ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి దేవదూత గొల్లలకు వర్తమానము తీసుకెళ్ళాడు. లేదా దేవుడి గురించిన వార్త మనుషులమైన మనము వినకపోవచ్చు, నమ్మకపోవచ్చు, లేదా దేవుని యొక్క వార్తను, రక్షణ స్వార్థను మనుషులకు మనం ఆపుతుండొచ్చు, కానీ దేవదూతలను ఆపే దమ్మెవడికి లేదు ఈ భూమి మీద. హల్లెలూయా. ఒక్క దేవదూత 1000 మందిని ఒకే వేటుతో నరికి చంపగల శక్తి ఉన్నటువంటి వాడు దేవదూత. హల్లెలూయా. అటువంటి మహా గొప్ప దేవదూతలను దేవుడు వాడుకోగలడు. దేవదూతల ద్వారా వర్తమానము పంపించి మనుషులను రక్షించుకోగలడు. ఆయన శక్తిని తక్కువ అంచనా ఇస్తున్నారు. ఆయన గురించి చిన్న చూపుగా మాట్లాడుతున్నారు. ఆయన నాడు గొర్రె పిల్లగా వచ్చాడు. యేసు ప్రభు ఎలా వచ్చాడు?
గొర్రె పిల్లగా వచ్చాడు. అలా రావడానికి కారణం ఏంటి? పాపులమైన మనల్ని రక్షించడానికి, ఆ పాపులమైన మనల్ని కాపాడడానికి ఆయన వచ్చాడు. లూకా సువార్త 19:10 ఉంటుంది. నశించుదారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఏంటి నశించేది? మనుషుని యొక్క ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళకూడదని దేవుడు అనాది ప్రణాళిక చొప్పున ఈ కార్యాలు, ఈ విషయాలని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు ఈ యోహాను అనేటువంటి ప్రవక్త లేదా దైవజనుడు పుడతాడు. జకర్యా ఎలిజబెతులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు వారి భక్తిని చూశాడు, వారి క్రమాన్ని చూశాడు, వారి పద్ధతిని చూశాడు, వారి ప్రవర్తన చూశాడు, వారి జీవితాన్ని చూశాడు, వారి యొక్క మాట విధానం చూశాడు. ఎన్నడూ కూడా దేవుణ్ణి పల్లెత్తి మాట్లాడినోళ్ళు కాదు, ఎన్నడూ కూడా దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి వాళ్ళు కాదు, ఎన్నడూ కూడా దేవుని మందిరానికి ఈ వారం వెళ్ళకపోతే ఏం కాదులే అనుకున్నటువంటి వారు కాదు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా కనబడ్డారు. కనుక దేవుడు వారి మీద కనికరపడ్డాడు, వారిని ప్రేమించాడు, తన కృపను చూపించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు వారికి సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఏమిటో సహాయము? జకర్యా ఎలిజబెతులకు అన్నీ ఉన్నాయి, సంతానము తప్ప. హల్లెలూయా. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బ్రతుకులో ఏదైతే లేదని బాధపడుతున్నామో అది చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏదైతే లేదని అనుకుంటున్నామో, ఏదైతే లేదు లేకపోయాని బాధపడుతున్నామో, దేని విషయంలో అయితే కొట్టుమిట్టాడుతూ ఉన్నామో, దేని విషయంలో అయితే పోరాడుతున్నామో, అప్పుల బాధ కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనేకమైనటువంటి విషయాలు కావచ్చు, ఏదైనా మనకు ఉన్న ఇబ్బందిని దేవుని దృష్టికి తీసుకెళ్ళి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాని నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు దాని నుంచి విడిపిస్తాడు, దాని నుంచి కాపాడుతాడు. ఇక్కడ ఎలిజబెతు, జకర్యాలు వారి క్రమము చొప్పున చేస్తున్నటువంటి దినాలలో వారికి సంతానము లేదని, ఆమె గొడ్రాలుగా ఉన్నదని, జకర్యా అవమానంతో ఉన్నప్పటికీ దేవుని ఎదుట ఎన్నడూ కూడా వెల్లడిపరచకుండా దేవుని సన్నిధిలో ఆనందంగా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తిగా దేవునికి కనబడినప్పుడు దేవుడు అతని హృదయాన్ని, అతని ఆలోచనను, అతని యొక్క కుటుంబ విధానాన్ని గమనించి దేవుడు అతనికి ఆ వర్తమానము పంపించాడు దేవదూత ద్వారా. హల్లెలూయా. 9వ వాక్యములో యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. 10వ వాక్యం, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా 11వ వచనం, ఆ ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. గమనించాలి, జకర్యా గుడిలోకి వెళ్ళి నాలాగే దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ, అనగా ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధి గడుపుతూ, దేవునితో గడుపుతూ, దేవునితో నడుస్తూ, దేవునికి ఆ రోజుల్లో ఎలాగైతే వారు యాజకులుగా, పూజారులుగా చేస్తూ ఉండేవారో ఆ క్రమమంతా చేస్తున్నటువంటి సందర్భంలో దేవుడు జకర్యాకున్న ఇబ్బందిని, ఆ బాధను దేవుడు గమనించి దేవదూతను పంపించి వర్తమానం ఇస్తున్నాడు. దేవదూత పరలోకం నుంచి దిగివచ్చి మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో ఎవరైతే తమకు బాధ, కష్టము, నిందలు, బాధలు, అపోహాలు ఉన్నాయని అటువంటి విషయాలు బాధపడుతున్నారో దాని నుంచి విడిపించడానికి దేవదూతలను పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డల చుట్టూ దేవుని కాపుదలు ఉంటుంది, దేవుని దూతలు ఉంటాయి. ఎవరు దేవుని దూత చూడకుండా ప్రయాణించిన వ్యక్తి అంటే ఆయన మనలో ఒక ఆయన ఉన్నాడు, దేవుని ప్రవక్తగా బిలాం ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి గాడిదను ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు దేవదూత గాడిద కనబడతాడు, కత్తి పట్టుకొని దేవదూత నిలబడతాడు దారిలో. ఆ త్రోవలో దేవదూత నిలబడ్డప్పుడు ఆ గాడిదను కొడతాడు బిలాము. గాడిదను కొట్టినప్పుడు గాడిదకు
దేవుడు మానవ స్వరం ఇస్తాడు. గాడిద మనిషిలాగా మాట్లాడుతుంది బిలాం ప్రవక్తతో. ఏమని? అయ్యా, నేను నీ గాడిదను కాదా? నిన్ను మోసినప్పటి నుంచి, లేదా నేను ఇంతకాలం ఎప్పుడైనా ఇలాగ చేశానా? ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు? ఒరే గుడ్డాడా, అదిగో దేవదూత మనకు ఎదురుగా నిలబడ్డాడు కత్తి పట్టుకొని. మనము ముందుకు వెళితే మనల్ని నరికి చంపేస్తాడు. గుడ్డాడువై, మూర్ఖుడువై, ధనాపేక్ష కలిగి, ఈ లోక వ్యామోహము కలిగి, ఈ లోక సంపదానములో మునిగి, భయంకరమైన పాపములో మునిగి కొట్టాడుతూ తేలుతూ ఉన్నావు కనుక నీకు గుడితనం వచ్చింది. ఒరే గుడ్డాడా, మూర్ఖుడా, నిచ్చుడా, పాపిష్టుడా, భ్రష్టుడా, ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు, అదిగో దేవదూత నిలబడ్డాడని. గాడిద మానవ స్వరముతో మాట్లాడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవదూతను చూస్తాడు బిలాం ప్రవక్త. చూసి బొక్క బొర్ర పట్టుకొని పాపం ఒప్పుకుంటాడు, తప్పు ఒప్పుకుంటాడు. అంటే నీకు ఏదో భయంకరమైన కష్టం వస్తేనే గాని, నీకు ఏదో భయంకరమైన శ్రమ వస్తేనే గాని, నీకు ఎక్కడ ఆధారం లేనప్పుడు నువ్వే దిక్కు ప్రభువాని రావడం గాని, అలాంటి స్థితికి వెళ్ళక ముందే అన్ని మంచిగున్నప్పుడే దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని బ్రతికిస్తున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని సంరక్షిస్తున్న దేవుడు అని నువ్వు గుర్తెరిగి ఆయన దగ్గరికి వస్తే నీకున్న సమస్యలను తీరుస్తారని చెప్పాడు. ఆయన ఓదారుస్తానన్నాడు, ఆయన సహాయం చేస్తారన్నాడు. సహాయం చేయకుండా నా చేయి కూర్చోగాలేదన్నాడు యెషయా గ్రంథంలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎప్పుడైతే దేవదూత వచ్చి జకర్యాతో మాట్లాడుతున్నాడు, తనకు కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయన. దేవదూతను చూడగానే ఆయనకు భయం కలిగింది. నిజమే, దేవదూత అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన రెక్కలు కలిగి, ఖడ్గము కలిగి, ఆ ఎత్తుగా, భయంకరమైనటువంటి ఎత్తుగా, ఆ సుందరమైనటువంటి వ్యక్తిగా ఆయన కనబడ్డాడు. మహా వెలుగుతో, శక్తితో ఉన్నటువంటి ఆ దేవదూతను చూసినప్పుడు జకర్యా భయపడిన వాడు ఆయన. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము. దేవుని సందేశం ఏమున్నది? భయపడకుము. నీకు బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, నిన్ను వ్యతిరేకిస్తున్నారు, నువ్వు భయపడని అవసరం లేదు. దేవుడు కార్యం చేస్తాడు. చాలా మంది మాట్లాడుతున్నారు, చర్చికి వెళ్తే ఏం జరుగుతుంది, చర్చికి ఎందుకు వెళ్ళాలి, యేసుని ఎందుకు నమ్మాలి, యేసు నమ్మకపోతే మేము బ్రతుకుతలేమా? బ్రతుకుతున్నావు. భూమి మీద జంతువులు బ్రతుకుతున్నాయి, మనుషుల మనం కూడా బ్రతుకుతున్నాం. కానీ జంతువులకు, పక్షులకు, పశువులకు వివేచన జ్ఞానం లేదు. పశువులకు, పక్షులకు, జంతువులకు ఆలోచించే మనసు లేదు. కానీ మనుషులమైన మనకు మాత్రమే ఆలోచించే మనసు ఇచ్చాడు. మనకు మాత్రమే ఆలోచిత పూరితమైనటువంటి విషయాలను ఆయన విషయాలపరిచాడు. అంటే జ్ఞానం మనకి ఇచ్చాడు. ఎందుకని? ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమున మనల్ని కన్నాడు తండ్రి. మనల్ని కన్న తండ్రిని వదిలిపెట్టి ఎవరిని పట్టుకొని తండ్రి అంటే, ఎవరిని పట్టుకొని తల్లి అంటే దేవునికి కోపం రాదా? హల్లెలూయా, వస్తుంది. అందుకే ఆయన కోపము మన మీద రగులుకోకముందే, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని ఆయన తట్టు తిరిగిన ఎడల, అందుకే ఆ యోహాను గురించి ఆయన ప్రవచనం ఏం చెప్పాడు? తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పును అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు? ఈ రోజుల్లో పిల్లలంటే తల్లిదండ్రులకు భయభక్తి లేదు, ఆ నమ్మకం లేదు. పిల్లల మీద తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల మీద పిల్లలకు ఎటువంటి నమ్మకం లేకుండా, భయభక్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలని ఆ తల్లిదండ్రులు వద్దన్నారని తల్లిదండ్రులకు విషము సూదిచ్చి చంపేసింది. హల్లెలూయా, అవును, రీసెంట్ గా జరిగినటువంటి సంఘటన. తన తల్లిదండ్రులకు విషపు సూదిచ్చి చంపేసింది, నమ్మించి చంపింది తన కడుపులో పుట్టిన బిడ్డ తన తల్లిదండ్రులను. ఇటువంటి భయంకరమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు కానీ
ఆ భయంకరమైన జీవితం నుంచి విడిపించబడి మనకు భయమును భక్తిని పుట్టించే ఈ భక్తి మార్గంలో రండిరా నాయన అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రార్థన స్టార్ట్ చేయగానే కరెంటు తీసేస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. చర్చి కాడ సీసల్లా పారేసిపోతున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. హల్లెలూయా. దేవుని మందిరమని, ఇది దేవుని గుడని తెలిసి మరి తప్పు చేస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక. అతడు ఆ తర్వాత అప్పుడు దూత జకర్యా భయపడకుమని, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, ఆ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా వర్తమానము పంపించి, అయ్యా ఏ నింద అయితే మోస్తున్నావో, ఏ బాధ అయితే భరిస్తున్నావో, ఏ శ్రమ అయితే పాలల ముంగట, ఇంటి పక్కల ముంగట, ఊరిలో ఎక్కడైతే నీకు విలువివ్వకుండా నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారో, నువ్వు గొడ్రాలువే, నువ్వు ముసల్లానివే అని తిడుతూ ఉన్నారు, వారి ఎదుట నేను ఘనముగా తల ఎత్తుకునేటట్టుగా, నువ్వు ఆనందంగా గంతులు వేస్తూ జీవించేటట్లుగా నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నాను. అతని పేరు యోహాను అని పేరు పెట్టాలని దేవుడు దేవదూత ద్వారా జకర్యాకు వర్తమానము పంపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వర్తమానం విన్న తర్వాత అతని నాలుక దవడనంటుకుందని వ్రాయబడింది. అతను మూగవాడిగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఎలిజబెత్ గారికి కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత పేర్లు పెట్టే ఆలోచన చేస్తున్నారు అమ్మలక్కలంతా కలిసి. ఇక్కడ ఎలిజబెత్ గారి యొక్క ఆ తల్లిగారి చుట్టాలు, ఇక్కడ జకర్యా గారి యొక్క చిన్నెలు పెద్దలు అన్నదమ్ములతో కలిసి కూర్చొని ఇంట్లో కూర్చొని ఏం పేరు పెడదాం అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. తండ్రి పేరు జకర్యానే కాబట్టి కొడుకు పేరు కూడా జకర్యానే పెడదాం అని అనుకుంటూ ఉన్నారు. ఆ రోజులు అట్టడే పెట్టేవారు. ముత్తిగాడు, లచ్చిగాడు, పోషిగాడు, మహిషాడు, ఊషిగాడు అనే పేర్లు పెడుతురు. ఎందుకని అవే పేర్లు పలికేవారు ఆ రోజుల్లో. ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళు అంటరానటువంటి వాళ్ళు, అనర్హులు, ఆ గుడిలోకి రావడానికి అవకాశం లేనటువంటి వారు, అలాంటి పేర్లు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. పెట్టిగాడని భయంకరంగా చాలా చులకనగా చిన్న పేర్లు పెట్టేవారు. అటువంటి తత్వంలో వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు యోహానుగా ఈ జకర్యా సైరీ చేస్తాడు. సైరీ చేసినప్పుడు ఓ పలక బల్పం ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆ పలక మీద యోహాను అని పేరు రాస్తాడు జకర్యా. ఈ యోహాను అనే పేరు ఎప్పుడైతే రాశాడో ఆయన మాట్లాడగలుగుతాడు. తన నాలుక సడలి మాట్లాడి మన కుమారునికి యోహాను అనే పేరు పెట్టాలి అని చెప్తాడు. అయ్యో, ఇలాంటి పేరు మనం ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు, ఎక్కడ గ్రహించలేదు, ఇలాంటి పేరు పెట్టొచ్చునా అని మాట్లాడతారు. లేదు లేదు, దేవుడు స్వయంగా దేవదూత ద్వారా నాతో మాట్లాడిన మాట, మన కుమారునికి యోహాను అనే పేరు పెట్టమని, అతడు మంచి వ్యక్తి అవుతాడని దేవుడు వర్తమానం పంపాడని జకర్యా చెప్తాడు. అతడు ఎలాంటి వాడని దేవుడు వాక్యం సెలవిచ్చింది చూద్దాం ఒకసారి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. ద్రాక్షరసము, మద్యము. మద్యం అంటే సార గాని, కోటర సీసాలు కానీ, పుల్లు బాటలు కానీ, బీర్ సీసాలు కానీ, కోటర సీసాలు కానీ, ఆ భయంకరమైనటువంటి కళ్ళు, సార కానీ, ఇటువంటి చెడు పదార్థాలు తాగడు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఇలాంటి తాగుబోతులుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు కానీ ఆ తాగుబోతు బ్రతుకును వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతలేరు. కనుక జకర్యా గురించి దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు, అతను మద్యమైనను త్రాగక తన గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై. పరిశుద్ధాత్మ. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను ఎట్లా తిడతారంటే, ఎందుకు పుట్టావు నువ్వు అయ్యాలని చచ్చిపోకపోతే అని తిడతారు పిల్లల్ని. హల్లెలూయా.
అలాంటిది ఏమంటారు, నువ్వు కావురం బట్టి నన్ను అన్నావే, నువ్వు నన్ను ఓడగలమన్నాడు, భూమి మీద ఓడేయమన్నాడు. కన్నందుకు నువ్వు అనుభవించాలి అంచేటటువంటి లేరా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. అంటే వారి ప్రవర్తన, వారి విధానము ఎందుకు కన్నారో వీనికి అన్న ఇంత భయంకరం అని చెప్పి తలబట్టుకొని ఈనాడు తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మెదకు చర్చి కాడ బిచ్చమడుకుంటున్నారు, బస్ స్టాండ్లలో బిచ్చమడుగుతూ ఉన్నారు, రోడ్ల పంటి బిచ్చమడుకొని బతుకుతూ ఉన్నారు. ఆస్తి లేదా, వాళ్ళ ఆస్తి సంపాదించలేదా, భూమి జాగాలు సంపాదించలేదా, కొడుకులు బిడ్డలను కనలేదా, కోడళ్ళని చేయలేదా, చేశారు. వారు అన్ని విధాలు చేశారు. కానీ వారికి బట్ట విండి పట్టెడు అన్నం పెట్టడం భారం అయిపోయింది ఈ రోజుల్లో. హల్లెలూయా. వారికి బట్టలు విండి ఇంత పైగడిగి పట్టెడు అన్నం పెట్టి మంచిగా చూసుకోవాల్సినటువంటి స్థితిలో తన తల్లిదండ్రులను ఇంట్లో నుంచి ఎలగొట్టిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ భూమి మీద ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు చెప్పాడు, నీ తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతులై బ్రతుకుతావని దేవుడు చెప్పాడు. నీ తల్లిదండ్రులకు సేవ చేస్తే నీవు 100 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తారని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేవుని మాట వినకుండా, దేవుని మాటను అంగీకరించకుండా, దేవుని సన్నిధి గమనించకుండా బ్రతుకుతున్నటువంటి వాడు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. హల్లెలూయా. కనుక దేవుడు జకర్యా ఎలిజబెతులకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం వారు చక్కటి కొడుకునుగా అన్నారు. చక్కటి కుమారుడైనటువంటి యోహాన్ గారు పుట్టిన తర్వాత దేవుని స్వార్థ పరిచర్యలో ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. దేవుని స్వార్థ పరిచర్యలో కొనసాగుతూ ఉండగా దేవుడు అతనిని గొప్పగా నిలబెట్టి క్రొత్త నిబంధన ప్రవక్తగా గొప్పగా వాడుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా యోహాన్ గారు పుట్టిన తర్వాత దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఆయన పాత నిబంధనలో ఏలియాను ఎలాగైతే వాడుకున్నాడో ఆ ఏలియా ఆత్మయే యోహానుగా భూమి మీదకి వచ్చిన తర్వాత యోహాను కూడా చాలా గొప్పగా దేవుని పరిచర్యలో గొప్పగా వాడబడ్డాడు. సువార్త పరిచర్యలో ముందుగా ఉన్నాడు. ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అద్భుతమైనటువంటి పరిచర్య చేసి ఆ దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తిగా క్రొత్త నిబంధన ప్రవక్తగా యోహాను గారు కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా యేసు రాజానికి వందనాలు. స్తోత్రం.